ప్రపంచ చరిత్రలో ఒక ప్రాధాన్యత కలిగిన అంశం తమిళనాడు కోస్తా తీరంలో బయటపడింది. వేల సంవత్సరాల నాటి అతి ప్రాచీన తమిళ నగరం ఒకటి మున్నీటిలో ప్రచ్ఛన్నంగా ఉండిపోయింది ఇన్నాళ్లుగా. బంగాళాఖాతంలో మునిగిపోయిన ఆ నగరం వయసు ఇతమిద్ధాంతంగా ఇంత అని నిర్ధారించలేదు, కానీ పురాతత్వ పరిశోధకుల అంచనాల ప్రకారం దాని వయసు సుమారుగా 15,000 సంవత్సరాలకు పైమాటే. చెన్నై మెరీనా బీచ్కు సమీపంలోని సముద్ర జలాల్లో మునిగి ఉన్న ఆ నగరం తమిళ చరిత్రనే కాదు, ప్రపంచ చరిత్రను కూడా సరికొత్తగా ఆవిష్కరించగలదని భావిస్తున్నారు. 11,000 సంవత్సరాల జెరికో అనే ప్రాచీన నగరం ఒకటి ఇజ్రాయిల్ పాలస్తీనా వద్ద ఉంది. ప్రపంచ ప్రాచీన నగరంగా దానికి గుర్తింపు ఉంది. అదేవిధంగా 15,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక నగరం బంగాళాఖాతం తీరంలో ఉండేదని, ప్రాచీన తమిళులు ఇక్కడ నివసించారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తన పరిశోధనలో భాగంగా తమిళనాడు కోస్తా తీరంలో బంగాళాఖాతంలోకి 2 పరిశోధన నౌకల్ని పంపింది. సాగర్ తార, సాగర్ అన్వేషిక అనే ఆ 2 ఓడలు సముద్ర పరిశోధనలకు నిర్దేశించినవి. సముద్రం అడుగున లోతట్టు తలం వరకు అవి పరిశోధిస్తూ ఉంటాయి. అక్కడ మట్టిని తవ్వి మరీ పరిశోధనలు చేస్తాయి. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అలా 2019లో అవి తమ పరిశోధనను ప్రారంభించాయి. పుదుచ్చేరి, నాగపట్నంల మధ్యనున్న పూంపుహార్ వరకు అవి ప్రయాణించాయి. పూంపుహార్ ఇప్పుడు మైలాదుతరై జిల్లాలో ఉన్న ఒక సాధారణ నగరం. వేల సంవత్సరాల క్రితం ప్రాచీన తమిళ ప్రజలు నివసించిన ప్రాంతంగా పూంపుహార్ ప్రసిద్ధి. సాగర్ తార, సాగర్ అన్వేషికలు పూంపుహార్ నుంచి బయలుదేరి సముద్రం లోపలి వరకు వెళ్లిన తర్వాత సముద్ర తలాన్ని సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో మ్యాపింగ్ చేశాయి. నీటి ఉపరితలం కింద ఉన్న వాతావరణాన్ని స్కాన్ చేశాయి. భారతీదాసన్ విశ్వవిద్యాలయం ఇంకా అనేక ఇతర విశ్వవిద్యాలయాలు సైతం ఈ పరిశోధనల పట్ల ఆసక్తికరంగా ఉన్నాయి. తీరం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాల లోపల ప్రహరీ గోడలు కలిగిన ఇళ్లు కనిపించాయి. తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల శిథిలమైన స్థితిలో నౌకా రేవులు కనిపించాయి. కనీసం 70 నుంచి 80 నౌకల్ని ఒకేసారి లంగరు వేసి నిలపగలిగినంత విశాలమైన ఓడరేవు అది. ఇక దీపస్తంభం అంటే లైట్ హౌస్ కూడా ఉందక్కడ. మరి నౌకాయానం చేసిన ప్రాచీన రాజవంశాల గురించి చరిత్రలో వెతికి చూశారు. చోళ రాజవంశం కావేరీ పూం పట్టణాన్ని ఏలిన సంగతి చరిత్రలో ఉంది. పూంపుహార్ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రాంతం అదే. ఆనాడు నగరం సముద్రంలో మునిగిపోయిందని చెప్తారు. ఆనాటి చరిత్రకు ఈనాడు ఆధారాలు లభించాయి. తమిళ మహారచనలైన శిలప్పాదిగారం, అకననూర గ్రంథాల్లో పూంపుహార్ గురించి ప్రస్తావన లభించింది. ఆ రచనల్లోని కావేరీ పూం పట్టణం పేరుకు కావేరీ నది సముద్ర సంగమ ప్రాంతమని అర్థం. సరే, ఇప్పుడు భారతీదాస్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ప్రాధాన్యమిస్తున్న విషయం అది కాదు. ఏనాడు సముద్ర జలాల్లో మునిగిపోయిన నగరం అంటే సముద్ర మట్టాలు పెరిగాయని అర్థం. అది కూడా మనకు తెలుసు. భూతాపం పెరగడం మూలంగా ధ్రువ ప్రాంతాల మంచు క్రమంగా కరుగుతూ సముద్ర జలాల్లో కలుస్తున్నాయని, ఫలితంగా సముద్ర జలమట్టాలు పెరిగి తీర ప్రాంతాలు నేట మునుగుతున్నాయని, రాబోయే దశాబ్దాల్లో కొన్ని నగరాలకు నగరాలే మునుగుతాయని కూడా తెలుసుకున్నాం. 15,000 సంవత్సరాల క్రితం ముందునాటి కావేరీ పూం పట్టణం కడలిలో కలిసిపోయిందన్నది గడిచిన చరిత్ర. ఆ చరిత్ర ప్రాచీనతను నిర్ధారించుకోవడం ప్రస్తుత పరిశోధన లక్ష్యం. ప్రస్తుతం పూంపుహార్, పుదుచ్చేరి, కరైకల్, నాగపట్టణం నగరాలు తీరం వెంబడే సముద్ర మట్టానికి సమానమైన ఎత్తులో ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం ఆ సముద్ర మట్టం మరింత దిగువకు ఉండేదట. 2000 ఏళ్ల క్రితం మరింత దిగువకు ఉండేదట. మరింత కాలం వెనక్కి వెళితే అవి మరింత లోతులో ఉండేవని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆనాటి నగరాలు కూడా అంతే లోపలికుండేవని అర్థం. 15,000 సంవత్సరాల క్రితం అవి ఇంకెంత లోతట్టు ప్రాంతాల్లో ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశోధకులు అదే పని మీద ఉన్నారిప్పుడు. డీప్ సీ రీసెర్చ్ జరుగుతోంది కనుక మరిన్ని వివరాలు తవ్వకాల్లో త్వరగా బయటపడొచ్చు. మనకు 15,000 సంవత్సరాల గతం అంటే అదేం చిన్న విషయం కాదు. మన జాతి చరిత్రకు, వికాసానికి సంబంధించిన విషయం అది. అసలు ప్రాచీనత అనేది ఎలా నిర్ణయించబడిందో తెలుసా? ఆనాటి పాత్రలు, మట్టి కుండలు, అలంకరణ సామాగ్రి, జంతువుల రేఖా చిత్రాలు, పూసలు, ప్రాచీన లిపి, ఖగోళ చిత్రాల గీతలు, బొమ్మలు, శిలాజాలుగా మారిన ఆనాటి కీటక, జంతు, వృక్ష జాతుల అవశేషాలు ఇంకా అటువంటివి దొరికినప్పుడు వాటిని ఏ కాలంలో ఉపయోగించి ఉన్నారన్న దానిపై ఇప్పటికే ఉన్న సమాచారంతో పోల్చి కార్బన్ డేటింగ్ చేసి ప్రాచీన చారిత్రక రచనల్లోని ప్రస్తావనలతో సరిచూసి ఒక అంచనాకు వస్తారు. అలా ఇజ్రాయిల్ పాలస్తీనాల జెరికో నగరం 11,000 సంవత్సరాల ప్రాచీనత కలిగిందిగా పురాతత్వ పరిశోధనలు గుర్తించాయి. నగర సంస్కృతికి ఆ ప్రాచీన దేశాలే తొలి అడుగులు వేశాయని చెప్తున్నారు. అయితే భారతీదాసన్ విశ్వవిద్యాలయ పరిశోధనల్లో 15,000 సంవత్సరాల పూర్వమే పూంపుహార్ ప్రాంతంలో ప్రహారీ గోడలు కలిగిన ఇండ్లు ఉన్నట్టు కనుగొన్నారు. ఈజిప్ట్ సముద్ర తీరంలో మాదిరిగా పూంపుహార్లోనూ లైట్ హౌస్ ఉందన్నారు. పదుల సంఖ్యలో ఓడలు నిలపగలిగే ఓడరేవులు ఉందని చెప్తున్నారు. వాటి వాస్తవిక వయసు తెలియాలంటే పరిశోధనలు పూర్తి కావాలి. ఈ లెక్కన ప్రపంచంలో తొలి నగరవాసులు, నగర సంస్కృతి
తమిళ ప్రాంతంలో ఉద్భవించినట్టుగా చరిత్రను సరిచేయాల్సొస్తుంది. అప్పుడు కావేరీ పూంపట్టణం చరిత్ర పుటలకెక్కుతుంది. వినడానికే మహా అద్భుతంగా, గర్వంగా అనిపించడం సహజం. తమిళులు ఎటూ సంతోషిస్తారు, సాటి భారతీయులుగా మనం కూడా ఆనందించాలి. చరిత్రను ప్రోగు చేసి నిర్మించడానికి పురా పరిశోధనలకు కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది. అందుకే మన దేశంలో పురాతత్వ తవ్వకాలు దశాబ్దాల పాటు కొనసాగుతూ ఉంటాయి. వాటికి నిధులు కేటాయింపు ప్రభుత్వమే చెయ్యాలి కనుక వాటి సర్దుబాటుకు చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా మరింత సమయం పడుతుందని చరిత్ర పరిశోధనల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పటి వరకు మన వద్దనున్న చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఏం తెలుసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ప్రాథమిక పరిశోధనల ప్రకారం కావేరీ పూంపట్టణం కనీసం 2000 లేదా 2500 ఏళ్ల క్రితం నీట మునిగుండాలి. తమిళ మహాకావ్యం శిలప్పదిగరం తమిళ సంఘం కాలంలో రచించబడింది. అందులో ఈ పట్టణ ప్రస్తావన ఉంది. ఆ కావ్యం వయసు సుమారుగా 2000 సంవత్సరాలు. గ్రీకుల గ్రంథం ద పెరిప్లియస్ ఆఫ్ ద ఎర్త్రియన్ సీలో కూడా పూంపుహార్ నగర ప్రస్తావన ఉంది. పడమటి దేశాలతో వర్తక వాణిజ్యాలు భారతదేశానికి కొత్తేం కాదు కనుక ఆనాటి వాణిజ్యవేత్తల ప్రస్తావనలతో సదరు గ్రంథాల్లో మన నగరాల పేర్లు, విశేషాలు నమోదు చేసుంటాయి. కావేరీ పూంపట్టణాన్ని సందర్శించిన బౌద్ధ సన్యాసి బుద్ధదత్త రచనల్లోనూ నగర విశేషాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం కావేరీ నదిలో నీటి మట్టం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అయితే బుద్ధదత్త రచనల్లో కావేరీ నది స్ఫటికమంత తేటగా ఉందని ప్రశంసించడం చూడొచ్చు. ఇది 2000 సంవత్సరాల నాటి మాట. తంజావూరు కావేరీ తీరనగరమని మీకు తెలుసు. కరికాలుని పరిపాలనా కాలంలో చోళరాజులకు తంజావూరు ముఖ్య పట్టణంగా భాసిల్లింది. అప్పట్లో కావేరీ పూంపట్టణం పట్టినంపాకం, మరువూర్పాకం అనే 2 ప్రాంతాలుగా ఉండేదని చరిత్ర చెబుతోంది. రెండిటిలో మరువూర్పాకం బంగాళాఖాతం తీరానికి సమీపాన ఉండేది. ఆ 2 నగరాలను వేరు చేస్తూ పెద్ద తోట ఉండేది. ఆ 2 నగరాల్లోనూ పూరి గుడిసెలు కాదు, అంతస్తులు, భవనాలు ఉండేవి. చోళనాడుకు సంబంధించి వివిధ పతాకాలు ఆ భవనాల మీద రెపరెపలాడేవి. వాణిజ్య వసారాల కోసం నగరంలో బస చేసిన ఈజిప్ట్, గ్రీక్ వ్యాపారుల నివాస భవనాల మీద వారి వారి దేశాల జెండాలు ఎగిరేవి. ఇంతకీ బుద్ధదత్తుని రచనను బట్టి తెలుస్తుంది ఏంటంటే, ఇతర జాతుల పట్ల సహనం, పరస్పర గౌరవాలు ఉండేవని, వారి వారి ఆచారాలు, సాంప్రదాయాల పట్ల ఆదరణ ఉండేదని అర్థమవుతోంది. అంటే ప్రాచీనులు అనగానే ఏదో గాలికి ధూళికి జీవించేసిన వాళ్ళు కాదు, మనకంటే ఉత్తమమైన నాగరికత కలిగిన సభ్య సమాజవాదులు వాళ్ళు. పరస్పర గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవడానికి న్యాయమైన వ్యాపార వాతావరణం ఉండేవని, పొరుగు దేశం వాళ్లు కదా దోచుకుందామనే భావన ఉండేది కాదని ఈ విషయాలే మనకు చెప్తున్నాయి. తీరానికి దూరంగా ఉన్న పట్టణ పాకల్లో రాజకుటుంబాలు నివసించేవి. వైద్యులు, సైనికాధికారులు కూడా అక్కడే నివాసం ఉండేవారని, నగరంలో రాజుల ఉద్యానవనాలు ఉండేవని ఆ రచన ద్వారా తెలుస్తోంది. ఇవన్నీ 2000 సంవత్సరాల నాటి గ్రంథాల్లోని వివరణాత్మక వర్ణనలు. ఇప్పుడు ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. ఒకసారి తాజా సముద్ర పరిశోధన వద్దకు వెళ్ళొద్దాం. ఇంతవరకు చరిత్ర రచనలుగా చెప్పుకున్న ప్రాంతాల, నివాసాల, వ్యాపార స్థలాల వర్ణనలతో సరిపోతున్న నగర శిథిలాలు పూంపుహార్ తీర సముద్ర జలాల దిగువన విశ్రాంతి తీసుకుంటూ ఆనాటి నాగరికతల ఆనవాళ్లుగా నిలిచిపోయాయి. తమిళనాట పలు విశ్వవిద్యాలయ పరిశోధకులు కావేరీ పూంపట్టణ ప్రాచీనత, ఉనికి, వికాసాల చరిత్రను అధ్యయనం చేసే పనిలో ఉన్నారిప్పుడు. ఈ మధ్యలో కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా కాలం పరిశోధనలు నిలిచిపోయాయి. 2023 నుంచి తిరిగి వాటిని కొనసాగిస్తున్నారు. ఇంతకీ అంతటి మహానగరం సముద్రంలో ఎలా మునిగిపోయిందన్నది తెలుసుకోకుండా వీడియో ముగిస్తే అసమంజసంగా ఉంటుంది. అసమగ్రతను తొలగించడం కోసమే కదా మన ఈ పరిశోధన. కావేరీ పూంపట్టణం సునామీ కారణంగా జల సమాధి అయిందని పరిశోధకులు చెప్తున్నారు. సుప్రసిద్ధ తమిళ కావ్యం మణిమేఖలైలో కడలి తరంగాలు నగరాన్ని మింగేశాయని, సముద్రం నగరాన్ని తన గర్భంలో దాచుకుందని చెప్పబడింది. ప్రజల్లో అవినీతి, దుష్ప్రవర్తన పెరిగిపోవడంతో సముద్రుడు వాళ్ళని శిక్షించాడని అందులో ఉంది. దురాశ, మోసం పేరుకుపోవడంతో ప్రక్షాళన జరిగిందని ఉంది. కట్టు తప్పితే దండం విధించే అధికారాన్ని ప్రకృతి తన ఆధీనంలో ఉంచుకుంటుందని రాయబడింది. నివాసాలు, ఆలయాలు, వాణిజ్య ప్రాంతాలు సమస్తం జలసమాధి అయిపోయాయి. బహుశా ఓ 2000 సంవత్సరాల క్రితం గొప్ప సముద్ర ఉప్పెన ముంచుకొచ్చి సదరు నగరం కొట్టుకుపోయి ఉంటుంది. మునిగిపోయి ఉండాలన్నది కూడా పరిశోధకుల అంచనా. అలా ఆ భూభాగం కూడా సముద్రపు ముంపుకు గురైంది. మరికొందరి వాదన ప్రకారం సముద్ర జలమట్టం పెరగడం మూలంగా తీర ప్రాంత నగరాలు జలసమాధి అయ్యుంటాయని చెబుతున్నారు. ఏదైనా గానీ సముద్రపు ముంపుకు గురికావడం అనేది మాత్రం సత్యమని తెలుస్తోంది. పూంపుహార్ చరిత్ర జలసమాధి నుంచి వెలుపలికి వచ్చి ప్రపంచ నాగరికతల చారిత్రక ఆవిర్భావ, వికాసాల ప్రాచీనతలను సరికొత్తగా ప్రకటిస్తుందని ఆశిద్దాం. తమిళ సోదరులకు, భారతీయులకు ఇది ఒక ఉత్సాహాన్ని అందిస్తుందని, చరిత్ర పరిశోధనలకు సరికొత్త ఊపునిస్తుందని కోరుకుందాం. మరి దీనిపై మీ అభిప్రాయం కూడా మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. తమిళ ప్రాంతంలోని బంధుమిత్రులు ఎవరైనా ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు.